బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూట్ మార్చారు. మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియాకే పరిమితమైన ఈ మాజీ మంత్రి ఇప్పుడు జనంలోకి వచ్చారు. ఎందుకు ఈ మార్పుకు కారణం ఏంటి? ఈ సడన్ చేంజ్ వెనుకొన్న వ్యూహం ఏంటి? రూట్ మార్చిన కేటీఆర్. బీఆర్ఎస్ ఓటమి తర్వాత జనాల్లోకి. సోషల్ మీడియా హైప్ పై క్లారిటీ వచ్చిందా? సీఎం రేవంత్ రెడ్డి సూచనలను పాటిస్తున్నారా? సింపతే శ్రీరామరక్ష అనుకున్నారు, బెడిసి కొట్టింది. సోషల్ మీడియా ప్రచారమే మేలనుకున్నారు, ఎదురుకొట్టింది. మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోల్ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో కారు పార్టీ పెద్దలకు, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ కు తత్వం బోధపడినట్టు అర్థమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం కేటీఆర్ ప్రజల్లోకి వెళుతున్నారు, వారితో ముచ్చటిస్తున్నారు. నిజానికి కేటీఆర్ ప్రజలను వదిలి కేవలం సోషల్ మీడియా టీంను నమ్ముకుని ప్రచారాన్ని కొనసాగిస్తారన్న విమర్శలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇలా సోషల్ మీడియాలోనే హైప్ క్రియేట్ చేసి ఆ హైప్ తమను గెలిపిస్తుంది అన్న అతి విశ్వాసంతో ఉండేవారని, అది ఎదురుతన్నడంతో ఇప్పుడు ప్రజల బాట పట్టారు అన్న చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు వెళ్లారు కేటీఆర్. నేరడిగొండ జిన్నింగ్ మిల్లులో సోయాబీన్, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను కేటీఆర్ పరిశీలించారు. వచ్చేది తమ ప్రభుత్వమే, ఎవరూ అధైర్యపడద్దు అంటూ భరోసా ఇచ్చారు. అటు హరీష్ రావు కూడా జనంలోకి వెళ్లారు. వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ యార్డ్ను సందర్శించారు. పత్తి కొనుగోలు నిలిచిపోవటం బాధాకరమని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. సీసీఐ తుగ్లక్ చర్యల వల్ల రైతులు రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. కేటీఆర్, హరీష్ రావులు ఇలా ప్రజల్లోకి రావడంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇన్నాళ్లకు ప్రజలు గుర్తుకొచ్చారంటూ సెటైర్లు వేశారు. చాలా రోజులుగా వీరిద్దరినీ టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేస్తూ వస్తున్నారు కవిత. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారంటూ మండిపడుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు బయటికి రావడంతో ఇప్పుడు సెటైర్లు వేశారు. నిజానికి కేటీఆర్, హరీష్ రావు ప్రచార శైలిపై సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే స్పందించారు. సోషల్ మీడియాను వదిలి కాస్త జనంలోకి వెళితే ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. ఇప్పుడిదే సలహాను బీఆర్ఎస్ నేతలు పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. అసలు రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఇప్పట్నుంచే గ్రామాల్లోని నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలు. నిన్నటి వరకు గ్రేటర్ సమస్యలపై స్పందించగా ఇప్పుడు రైతుల సమస్యలపై ఫోకస్ను షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తోంది. రూటు మార్చిన కేటీఆర్.